ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gade Inaredi and all other souls to rest in peace offered by Gade Lucy Rani family members. For blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, Mass offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Bogamare Karun Kumar, Mass offered by Bogarugam and family. For God's mercy upon the departed souls of Madhimi Belangni Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction, and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For God's love, Holy Spirit anointing upon Samson Francis, and for God's grace upon 10th class students Abdullah, Sarah, Fatima, Asaz, Yamin, Arosh, Ayan Khan, Saeed Ali, Nayara, Mariam, Sehris of Freyris Flower School to get good GPA. For God's blessings upon Manasi, Mass offered by family. For good studies and well-being of Zanitejus, Mass offered by family. For the divine wisdom and protection of the family's spiritual and physical health, wealth and good life of Vinod Kumar, Sai Kumar and Lata, and for Holy Spirit guidance and blessings upon jobs and to lead a holy life. For fear of God to Palli Drakshavali and Darhas, and to obey parents' Mass offered by family. Thanksgiving Mass for all the blessings and for good health of Rajshekar Reddy, Bala Nikita, Rajiv Reddy, Mary Saumilata, and for special intentions Mass offered through Our Lady of Help of Christians by Dugimpudi Sleva Reddy family. For the departed soul of those whom no one to pray to rest in peace, Mass offered by Annapurna. For God's blessings, good health, salvation, and for bright future of C.H. Nagdeep, Mass offered by Lakshmi family. For good job and marriage proposals to Lokesh, Mass offered by Subbalakshmi. రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి
తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి. అడుగుడి మీకీయబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి. భారము చేయి అలసి సొలసిన వారలారా రండి, భారము చేయి అలసి సొలసిన వారలారా రండి. ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు నవజీవము. దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును, క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్య అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, మిమ్ము విశ్వసించిన వారికి జ్ఞానస్నానము ద్వారా నూతన జీవమును ప్రసాదించున్నావు. ఈ విధమున క్రీస్తునందు నూతన జన్మనొందిన మేము పిశాచపు తంత్రములను జయించి నూతన జీవమును పదిలముగా కాపాడుకొనుచు దినదినము ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 31వ వచనం నుంచి 40వ వచనం వరకు. అందుచే యూదియా, గలిలయ, సమరియా సీమలందటా క్రీస్తు సంగమునకు శాంతిని చేరుకొనెను. అది దేవుని ఎడల భయభక్తులతోడును పవిత్రాత్మ సహాయంతోడును జీవించుచు అధిక సంఖ్యలో దినదిన వృద్ధి చెందుచుండెను. పేతురు అంతటను పర్యచించుటూ ఒకసారి లిద్దలో ఉన్న దైవ ప్రజలకు చూచుటకే వెళ్ళెను. అక్కడ 8 సంవత్సరముల నుండి ఒక పక్షవాత రోగముతో బాధపడుచు పడక నుండి లేచుటకైను శక్తి లేని ఏలియా అని పేరుగల వానిని చూచెను. ఏలియా, యేసుక్రీస్తు నిన్ను బాగు చేసి ఉన్నాడు, నీవు లేచి నీ పడకను ఎత్తుకొనుము అని చెప్పగా అతడు వెంటనే లేచెను. లిద్దులలోను సారలోను నివసించుచున్న వారందరినూ అది చూచి ప్రభు వైపునకు మళ్ళిరి. యొప్పలో తబిత అను పేరు గల ఒక విశ్వాసి ఉండెను. గ్రీకు భాషలో ఆమె పేరు దొర్క అని. ఆమె తన కాలమందటను సత్కార్యములు చేయుటలోను పేదలకు సహాయపడుటలోను గడిపెను. ఆ సమయములో ఆమెకు జబ్బు చేయుటచే మరణించెను. ఆమె దేహము స్నానము చేయించి పై అంతస్తులోనున్న ఒక గదిలో ఉంచిరి. లిద్ద యొప్పకు దగ్గరలో ఉండొచ్చే యొప్పలో ఉన్న శిష్యులు పేతురు లిద్దలో ఉన్న సంగతి విని 2 మనుషులకు అతని యొద్దకు పంపుచు, నీవు త్వరగా మా వద్దకు రమ్ము అని అర్థించిరి. పేతురు సిద్ధపడి వారితో అక్కడకు వెళ్ళెను. అక్కడ చేరుకోగానే వారు అతనిపై అంతస్తులో ఉన్న గదిలోనికి తీసుకొని పోయిరి. అక్కడ విధవరాండు అందరూ అతని చుట్టూ చేరి ఏడ్చుచు దొర్క తను జీవించిన కాలములో తమకై సిద్ధపరిచిన చొక్కాలను, అంగీలను ఆయనకు చూపించిరి. పేతురు వారందరినీ గది నుండి బయటకు పంపించి తాము మోకరిల్లి ప్రార్థించెను. పిమ్మట అతను
ప్రేంతము వైపుకు తిరిగి తబితా లెమ్ము అని పలుకోగానే ఆమె కళ్ళు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఆమె లేచి నిలవబడుటకై పేతురు సహాయపడెను. అప్పుడు అతడు ఆ విశ్వాసులను విధవరాన్లను పిలిచి సజీవులై ఆమెను వారిని ఎదుట ఉంచెను. ఇది లేని వారి వాక్కు సర్వేసన ఉందనము. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామమునే భజింతును స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామమునే భజింతును. అందమైన సృష్టిని మా కోసం చేశావు నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు అందమైన సృష్టిని మా కోసం చేశావు నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు వారసునితో దీవించావు బలిగా అర్పణ అడిగావు విశ్వాసము బలపరచావు. అబ్రహామును పిలిచావు వారసునితో దీవించావు బలిగా అర్పణ అడిగావు విశ్వాసము బలపరచావు. విశ్వసించు వారందరికీ తండ్రిని చేశావు. స్తుతింతును స్తుతింతును. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 60 నుండి 69 వరకు వాక్యము. ఆయన శిష్యులలో అనేకులు ఇవి వినినప్పుడు ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీనిని గురించి గొణుగుచున్నారు అని గ్రహించి యేసు, ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా? అట్లయినా మనుష్య కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కిపోవటం మీరు చూచినచో ఇక ఏమందరు? జీవమునిచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరో, తన్ను అప్పగింపబడువాడు ఎవడో మొదటి నుండి యేసునకు తెలియను. కనుకనే తండ్రి అనుగ్రహించనని తప్ప ఎవడును నా యొద్దకు రానేరడు అని మీతో చెప్పి తిని అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపరైరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోయేదరా అని అడుగగా సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వాక్యములో యేసుక్రీస్తు వారిని అనుసరించేటువంటి వారిలో కొంతమంది ఆయనను ప్రేమించిన వారైతే, మరికొంతమంది
ఆయనను అనుసరించున్నామని చెప్పుకుంటూనే ఆయనను వ్యతిరేకించేటువంటి వారు మరికొంతమంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, రెండు విభిన్న మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు యేసుక్రీస్తు వారిని అనుసరిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నేనే జీవాహారమును అని చెప్పారో, ఎవరైతే ఈ యొక్క శరీరమును భుజించి రక్తమును పానము చేస్తాడో ఆ మనుషుడు మరణింపక నిత్య జీవమును పొందుకుంటాడని, తండ్రి నాకు వసగబడిన వారిని ఎవరిని కోల్పోవుట తండ్రి చిత్తము కాదని ఎప్పుడైతే యేసయ్య చెప్పారో, వెంటనే ఈ మాటలు కఠినతరమైనవి అని చెప్పి ఆయనను వ్యతిరేకించిన వారు, ఆయనను విడిచిపెట్టి వెళ్ళిన వారు మరి ఎన్నడూను తిరిగి రాలేదంట. కానీ మరికొంతమందితోటి యేసయ్య అదే ప్రశ్న అడిగారు, మీరు కూడా వెళ్ళిపోయేదరా అంటే పేతురు గారు అంటారు కదా, మేము ఎవరి వద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడవయ్యా, నీ యందు నిత్య జీవమన్నదని మేము తెలుసుకున్నాం, మేము గ్రహించాం అని మరొక సమాధానం యేసయ్య విన్నారు. ఇక్కడ కొంతమంది లోక సంబంధమైన విధానం అయితే, మరికొంతమంది ఆధ్యాత్మికపరమైనటువంటి మనస్తత్వాలు. అనేక మంది లోక సంబంధముగా క్రైస్తవులమని చెప్పుకోవాలని ఆశపడతారు. కారణం ఏంటి? క్రైస్తవునిగా నీకు వచ్చేటువంటి, నీకు జరిగేటువంటి మేలులెన్నో, ఎన్నో అభినందనలు వస్తాయి. నీవు గౌరవింపబడతావు, గొప్పవాడిగా పరిగణింపబడతావు. అనేక మంది ఎదుట నీవు గొప్పవాడిగా ఆదరింపబడతావు. నిన్ను అనేక మంది పొగుడుతారు కనుక నీవు క్రైస్తవుడిగా కనిపించాలని ఆశపడతావు. కానీ ఈ మనుషులు యేసయ్యను ప్రకటిస్తారు, కానీ యేసయ్యకు ఎంతో దూరముగా ఉన్నారని వారికి తెలుసు, మనకి తెలుసు, అందరికంటే ముఖ్యముగా యేసయ్యకు తెలుసు. ఎందుకని యేసయ్య మాటలు కఠినతరమైనవి అంటే, శత్రువును సైతము ప్రేమించమన్నాడు, కఠినమే కదా. పగవాని కొరకు ప్రార్థన చేయమన్నాడు, కఠినమే కదా. ఆలోచన సైతము నీవు సరిచేసుకోమన్నాడు, కఠినమే కదా. నీ పొరుగువాడిని వ్యర్థుడని పిలవకూడదన్నాడు, కఠినమే కదా. అడిగిన వానికి లేదనికి ఇవ్వమన్నాడు, కఠినమే కదా. మనమందరమేమో దాచుకోవటం ఇష్టం, దోచుకోవటం ఇష్టం, పరులను గురించి హేళన చేయటం ఇష్టం, పగవాడిని మీద తీర్పు తీర్చడం ఇష్టం, వాడి పతనాన్ని కోరుకోవటం ఇష్టం. కానీ యేసయ్య అది చెప్పట్లేదు కదా. కనుక మనకన్నిటికి కూడా మనకు నచ్చనివి యేసయ్య చెప్పుచున్నాడు. కానీ అదే మనకు చెప్పింది చెప్తే ఎంత సంతోషమా కదా. దేవుని వాక్యము ప్రకారము తీర్పు తీరిస్తే అది మనకి ఇష్టం ఉండదు. ఎందుకని? దేవుని వాక్యము తప్పు, దేవుడు కఠినంగా మాట్లాడుతున్నాడు, వాక్యం అలా లేదు కదా అని మనకు మనమే సర్ది చెప్పుకొని వాక్యాన్ని మనకు నచ్చిన వాళ్ళు మార్చుకుంటాం. కానీ వాక్యము ప్రకారము మార్చుకునే మనుషులు కరువైపోయారు. కానీ మనమందరం విశ్వాసమే వాక్యాన్ని మనకు ప్రకారంగా, సమాజ ప్రకారంగా మారుతున్న పరిమాణాలను బట్టి వాక్యాన్ని మార్చుకొని వక్రీకరించుకున్నామండి. కానీ వాక్యము స్థిరమైనది, వాక్యము సత్యము, వాక్యము జీవము. వాక్యము ప్రకారం మనం మారాలి. కానీ వాక్యాన్ని మనకు అనుగుణంగా మార్చుకుంటూ దేవుని మాటలు కఠినమని, అవి ఎవరు అంగీకరించగలరు, అవి ఎవరు పాటించగలరని యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిన వారు అనేకులు ఉన్నారంట. కానీ కొంతమంది మాత్రమే ఆయన మాటల్లో జీవమున్నది, ఆయన మాటల్లో రక్షణ ఉన్నది, ఆయన మాటల్లో స్వస్థత ఉన్నది, ఆయన మాటలు సత్యమని గ్రహించిన వారు ఆయనను విడిచిపెట్టుటకు సిద్ధంగా లేరు. మరి నీవు ఏ కోవకు చెందుతావు? ఆయన మాటల్లో అంతరార్థాన్ని గ్రహించిన విశ్వాసిగా ఉన్నవా, లేక ఆయన మాటలు కఠినమైనవని ఆయనకు దూరంగా జరిగి మరెన్నడూను తిరిగి రాక, మరెన్నడూను ప్రార్థన చేయక, మరెన్నడూను విశ్వసింపక, మరెన్నడూను కనీసము ఆయన నామాన్ని ఉచ్చరింపక జీవిస్తున్నావా? కోల్పోయేది నీవే, యేసయ్య కాదు. యేసయ్య నామాన్ని సైతం ఉచ్చరింపక నువ్వు బ్రతుకుతూ ఉంటే కోల్పోయేది నువ్వే. నీకే కీడు, నీకే చేటు జరగబోతుంది, యేసయ్యకైతే కాదు. కనుక నీవు ఏ కోవకు చెందుతావో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.
చేకొనుమా స్వామి చిన్న కానుక స్వీకరించుమా హృదయార్పణ చేకొనుమా స్వామి చిన్న కానుక స్వీకరించుమా హృదయార్పణ చేకొనుమా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామశుద్ధి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబము తీసుకుని వచ్చిన అర్పణములను దయతో అంగీకరింపుము. వారు పొందిన జ్ఞాన స్నానపు వరమును నీ సంరక్షణ కింద కాపాడుకొనుచు నీవు వాగ్దానము చేసిన శాశ్వతమైన వరములకు పాత్రులగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అనే కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను మీ మహత్యమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబరతి మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము.
మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. లియో జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లెగు మరేమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడలో విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారము సరిగారి సాయిసా, సరిగారి సాయిసా. రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి
వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. ప్రార్థించదము. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు రక్షించిన ప్రజలనందరినీ నీ భద్రత యందు సురక్షితముగా ఉంచుము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షింపబడిన వారు అతని ఉత్థానమందు ఎల్లప్పుడూ ఆనందింతురుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వనికి వందనములు. మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణు